దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు మనం మాట్లాడుకున్నా మన జీవితంలో మనం సరి చేసుకోవాల్సిన విషయం పాపం. ప్రతిసారి మనం మాట్లాడుతూనే ఉంటాము. పాపం అనే పదము చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ ఎవరికి వారు ప్రతి క్షణం కూడా మనం పాపం గురించి దేవుని యొద్ద మొరపెట్టుకోవాలి. ప్రతి క్షణము ప్రతిసారి పాపం గురించి మనం దేవుని యొద్ద మొరపెట్టుకోవాలి. ఎందుకు అని అనుకుంటే, సాతాను ఎవరిని మృంగుదమా అని చెప్పి గర్జించు సింహం వలె తిరుగుచున్నాడంట. సాతాను ఎవరిని మృంగుదమా అని చెప్పి గర్జించు సింహం వలె తిరుగుతున్నాడంట మన చుట్టూ. అసలు పాపం మనలోకి ఎలా వచ్చిందనేది మీ అందరికీ తెలిసిందే, కానీ మరలా చిన్నగా చెప్పుకుందామండి. పాపం ఎలా వస్తుంది? తప్పుడు ఆలోచనలోను, తప్పుడు మాటల్లోనూ, తప్పుడు పనుల్లోనూ పాపం వస్తుంది. ఇంకా అంటే దేవుని మాట వినకపోవడం వల్ల. అంటే వీటి వల్లే పాపం వస్తుంది అంటే ఖచ్చితంగా వీటి వల్లనే వస్తుంది. ఏంటి అనుకుంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏంటంటే అండి, ఆజ్ఞాతిక్రమమే పాపం. మూల పాపము లేదా ప్రారంభ పాపం ఎక్కడ ప్రారంభమైంది అంటే, ప్రథమంగా అంటే మొట్టమొదటిసారిగా పాపం ఎక్కడ మొదలైంది అంటే ఆది ఆదాము హవ్వముల ద్వారా ప్రారంభమైంది. ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వమ్మ మోసపరచబడింది. వారి అవిధేయత వల్ల మనుషులందరికీ పాపం వచ్చింది. ఆ పాపం వచ్చింది ఎలా ఉందంటండి, ప్రతి ఒక్కరిలోనూ పాప స్వభావాన్ని ఏలుబడి చేస్తుంది. అంటే మన పుట్టుకతోనే పాప స్వభావం కలిగి ఉన్నాం. పాప ప్రారంభానికి పునాది వేస్తారు. తర్వాత వ్యక్తిగత పాపం, మనం తెలిసి చేసే పాపాలు ప్రారంభమవుతుందంటే చిన్న చిన్న విషయాల్లో. చిన్న పాపమే కదా, అబద్ధమైన పాపమే. ఒక అబద్ధాన్ని దాచిపెట్టడానికి మరొక అబద్ధం ఆడాలి. ఈ అబద్ధాల మీద పునాది కడితే అది ఘోరమైన పాపంగా ప్రారంభమవుతుంది. చిన్న పాపం కాస్త ఘోరమైన పాపం అయిపోతుంది. కోప్పడ్డు కానీ పాపం చేయకుడి. కోప్పడుతున్నారు, ఆ కోపం తీరక కొన్ని సందర్భాల్లో ఆ కోపం ఎక్కడ దాకా వెళ్తుందండి, ప్రాణాన్ని తీసేంత దాకా వెళ్ళిపోతుంది. కొంతమంది వ్యభిచార పాపం చేస్తారు, కొంతమంది తలంపులతో పాపం చేస్తారు, కొంతమంది చూపులతో పాపం చేస్తారు, కొంతమంది హృదయంతో పాపం చేస్తారు. ఎన్నో రకాల పాపాలు ఉన్నాయి. ఇవన్నీ మొదట చిన్న కనబడవచ్చు, ఆ చిన్న చిన్న పాపాలు కాస్త ఘోరమైన పాపాలుగా మారిపోతాయి. మనం అసలు పాపాన్ని ఎలా విడిచిపెట్టాలి అనే ప్రశ్న మనలో ఉంది కదా. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిర్ధారకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిని ఎరుగుదము. పాపానికి దాసులం కామంట. ఈ పాప శరీరము నిర్ధారమగినట్లు మన ప్రాచీన స్వభావాన్ని ఎవరితో సిలివేస్తున్నామండి? యేసుప్రభు వారితో సిలివేస్తున్నామని మనం తెలుసుకోవాలి. అంటే ఆల్రెడీ మన పాప జీవితానికి మనం సిలివేసేసుకున్నాం, దాన్ని మనం జయించేసి ముందుకు వచ్చాం అన్నమాట. కానీ కొన్ని సందర్భాల్లో ఏమై ఉంటుందంటే, తెలియక చేసినా తెలిసి చేసినా కొన్ని తప్పులు ఉంటాయి చూసారా, వాటిని సాతాను ఏం చేస్తుందంటే మరలా గుర్చేస్తుంది. ఏంటంటే, నువ్వు ఆ పనిలో నుండి దొరికిపోయావు, నువ్వు ఆ పని చేసావు, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పి మన కృంగతీస్తుంది. మన పాప శరీరం నిర్ధారమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదాము. అంటే మన పూర్వస్థితి ఎప్పుడైతే మనం ఆయనలోకి వచ్చామో, ఆయనను నమ్మి మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి బాప్తిసం పొంది రక్షణలోకి వచ్చామో, ఆ సమయంలోనే ప్రాచీన స్వభావానికి దేవుడు సిలువ వేస్తారంట. మరో చక్కని మాట ఉంటుందండి ఇదే అధ్యాయంలోనే. రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుండి చూసుకుంటే, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవములను నీతి సాధనలుగా దేవునికి అప్పగించుకోండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు.
చూసారా, దేవుడు ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పేస్తున్నారు ఏమని, మన శరీరంలో పాపాన్ని ఎలనీయద్దు అంటే. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, 12వ వచనం చూస్తే అండి, చివరి నుండి చూస్తే, మీ శరీరం ముందు పాపముని ఎలనీయకుడి. పాపం ఏలుతుంది, ఏలుబడి చేస్తుంది. నేను ముందే చెప్పాను కదా, అంటే మన శరీరంలో పాపం అనేది ఏలుబడి చేస్తుంది. మీ అవయవములను దుర్నీతి సాధనలుగా పాపమునకు అప్పగింపుకుడి. 13వ వచనంలో దేవుడు ఏమంటున్నారు అంటే, మన అవయవాలను దుర్నీతి సాధనంగా పాపమునకు అప్పగింపకుడి. అంటే కంటి ద్వారా పాపం వస్తుందని తెలుసు, చెవుల ద్వారా చెడు వింటున్నామని తెలుసు, నోటి ద్వారా చెడు మాట్లాడుతున్నామని తెలుసు, తలంపులతో చెడు ఉందని తెలుసు. ఇవే కదా దేవుడు చెప్పేది. అంటే మన శరీరంలోనే పాపం ఏలుబడుతుంది అంటే ఇదే కదా. కానీ మనం ఎలా ఉండాలంట, శరీర క్రియల విషయంలో మృతులై ఉండాలి. ఇక్కడ ఏమంటున్నారండి దేవుడు, అయితే మృతుల నుండి సజీవులం అనుకొని, అంటే ఎప్పుడైతే మన పాప స్వభావము, మన పాప జీవితము, దాని నుండి మనము చనిపోయాం. ఆ పాప జీవితము ముగిసిపోయింది, ఆ పాప స్వభావము ముగిసిపోయింది. ఇప్పుడు మనం సజీవులు అనుకొని, ఇప్పుడు ప్రజెంట్ మనం ఏంటి, నా పాప జీవితము ముగిసిపోయి ఇప్పుడు నేను నూతన సృష్టి అనుకొని మనల్ని మనమే దేవునికి అప్పగించుకోవాలి. మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయములను నీతి సాధనలుగా దేవునికి అప్పగించుకోండి. చూసారండి, ముందు మన శరీరం ఎలా ఉంది, పాప స్వభావంలో ఉంది. ఎప్పుడైతే మన పాప జీవితానికి సిలువ వేసామో, ఆ తర్వాత మన శరీరం ఎలా ఉంటుంది, మన అవయవాలు ఎలా ఉన్నాయంటే దేవునికి ఎలా ఉంటాయంట, నీతి సాధనముగా ఉంటాయంట. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైనవారు కాదు. అంటే మనం ఏంటంటే కృపకే లోనైనవారం. ఆయన కృప మన మీద ఇంకనూ ఉంది కాబట్టి మనం ఇంకనూ సజీవంగా ఆయన యందు మిగిలి ఉన్నామండి. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నారు, కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. ఏంటంటే అండి, మన మీద పాపం వెలుబడి చేస్తుందా అంటే మనం ప్రతి విషయంలో భయపడవలసిన అవసరం ఉందా? ప్రతిదానికి మనం తడిసిపోయి మన జీవితం ఏమవుతుంది, నా రహస్య జీవితం ఏమైపోతుంది, నేను దేవుని యొద్ద ఇలాగా చేశాను, అలా చేశాను, దేవుడు నన్ను ఇంకా క్షమించలేదు అని అనుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు మన పాప జీవితానికి సిలువ వేస్తారు. అక్కడ మనం విడిచిపెట్టేశాం. మన పాప జీవితం పూర్వస్థితిని మొత్తం వదిలేసి దేవుని యొద్దకు వచ్చి మనం మరలా నూతన సృష్టిగా ఆయన యొద్ద ఉన్నాము. ఆయన యొద్ద ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఆయన కృప మనకి తోడై ఉంటుంది. ఆయన కృపకు మనం ఎప్పుడైతే లోనైన వారం ఉన్నామో, ఎప్పుడైతే ఆయన కృపకు మనం పాత్రలుగా ఉన్నామో, ఆ సమయం నుంచి పాపం మన మీద ప్రభుత్వం చేయదంట. మన పాపముని జయించిన వారమే కనుక పాపం విషయంలో భయపడవద్దు, పాప జీవితంలో భయపడద్దు. ప్రతి క్షణం మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయి, మనం దేవునికి ఎంత సమయం ఇస్తున్నాము, మనం దేవునితో ఎంతసేపు గడుపుతున్నాము, ఇలా మనకి మన దేవునికి కమ్యూనికేషన్ ఎలా ఉంది అని మనం అనుదినం అనుక్షణము పరిశీలన చేసుకుంటే పాపం మన జీవితంలో ఎలుబడి చేయదు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.